హలో ఎవరోన్, మీరు ఎప్పుడైనా పూర్వీకుల ద్వారా సంక్రమించినటువంటి ఆస్తిపై తోబుట్టువులే గొడవ పట్టడం చూసారా? చూస్తూనే ఉంటారు. వీటిపై కోర్టుల్లో చాలా కేసులు కూడా జరుగుతూ ఉంటాయి. కోర్టులు అనేవి సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఆర్డర్ 20 రూల్ 18 బేస్ చేసుకొని ఈ జాయింట్ ప్రాపర్టీస్ని అంటే ఉమ్మడిగా వచ్చినటువంటి ప్రాపర్టీస్ని ఎలా డివైడ్ చేస్తాయి లీగల్గా అనేది ఓ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు. ముగ్గురికి పూర్వీకుల ద్వారా సంక్రమించినటువంటి ఆస్తి ఊర్లో ఒక 10 ఎకరాల పొలం, టౌన్లో ఒక పెద్ద ఇల్లు. టౌన్లో ఉండేటటువంటి ఇంటిపై వచ్చేటటువంటి రెంట్ని మొదట ఆయన అంటే పెద్ద వ్యక్తి నెల నెలా కలెక్ట్ చేసుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు. రెండో అతను మాత్రం ఆ ఇంట్లో తనకు కూడా భాగం ఉందని చెప్పి ఎప్పటి నుంచో పెద్దన్న హెచ్చరిస్తూ ఉన్నాడు. మూడో ఆమెని నీకు ఈ ప్రాపర్టీలో అసలు సంబంధం లేదని చెప్పి వాళ్ళు ప్రాపర్టీలోకి ఎంటర్ అవ్వనీయకుండా చేశారు. అయితే వీళ్ళకి ఊర్లో ఉండేటటువంటి పొలం మీద కూడా గొడవలు ఉన్నాయి. ఇప్పుడు రెండో అతను మూడో ఆమె ఇది పూర్వీకుల ద్వారా మాకు వచ్చినటువంటి ఆస్తి, జాయింట్ ప్రాపర్టీ, దీనిలో మాకు కూడా హక్కు ఉందని చెప్పేసి కోర్టులో పార్టీషన్ సూట్ వేశారు. కోర్టు అనేది 3 విషయాలను చెక్ చేస్తుంది. వీళ్ళందరూ లీగల్గా వారసులా కాదా అనేది మొదటి విషయం. రెండోది వచ్చేసి వీళ్ళందరికీ లీగల్గా షేర్ వస్తుందా రాదా అనేది, అలాగే ఈ ప్రాపర్టీస్ని డివైడ్ చేయడానికి అవుతుందా లేదా అనేది చెక్ చేస్తుంది. ఇలాంటి సందర్భాల్లోనే కోర్టు అనేది సిపిసిలోని ఆర్డర్ 20 రూల్ 18ని బేస్ చేసుకొని దీనిపై జడ్జిమెంట్ అనేది ఇస్తుంది. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని మొదటిగా ఇంటి విషయానికి వచ్చినప్పుడు ఈ ఇంటి పైన మీ అందరికీ షేర్ ఉంది, మీ అందరూ కూడా లీగల్గా వారసులు కాబట్టి ఈ ఆస్తిలో 1/3 షేరు మీ ముగ్గురికి వస్తుందని చెప్పి చెప్తుంది. అంటే ఈ స్టేజ్లో ప్రాపర్టీ అనేది డివైడ్ అవ్వదు, మీకు కేవలం రైట్స్ ఉన్నాయని మాత్రమే చెప్తుంది. దీన్నే ప్రిలిమినరీ డిక్రీ అంటారు. కోర్టు అనేది ఒక అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు చేసి డిస్ప్యూట్లో ఉండే ప్రాపర్టీని చెక్ చేయమని చెప్తుంది. అలాగే దాని యొక్క మెజర్మెంట్స్ని తీసుకోమంటుంది, ఫెయిర్ డివిజన్ చేయమంటుంది. అలాగే ఆ రిపోర్ట్ని కూడా కోర్టుకి సబ్మిట్ చేయమని చెప్తుంది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని పార్టీలు మొత్తం చెప్పేది విని దాన్ని బేస్ చేసుకొని కోర్టు అనేది ఇప్పుడు ఫైనల్ డిగ్రీని పాస్ చేస్తుంది.